బ్రేకింగ్ న్యూస్, విజయ్ దళపతి ఖచ్చితంగా గెలుపొందుతాడు అని చెప్పేసి హారతి పల్లెంతోని త్రిష రెడీగా ఉంది అని చెప్పడానికి సింబాలిక్గా ఒక పోస్టర్ మాత్రం బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆ పోస్టరే కనిపిస్తుంది. అయితే త్రిష గారి పుట్టినరోజు సందర్భంగా తను చేసినటువంటి సినిమాల నుంచి కూడా పోస్టర్లు బయటకు వచ్చాయన్నమాట. అయితే చిరంజీవి గారి ఒక సినిమాలో త్రిష అవని అనే ఒక పాత్ర పోషించింది. సో ఆ పాత్రకి సంబంధించినటువంటి పోస్టరే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటున్నాము. హారతి పల్లెంతో రెడీగా ఉన్న త్రిష అని చెప్పడానికి. అయితే అవని పాత్రకు సంబంధించి పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష అలియాస్ అవని అని చెప్పేసి తను దీపాలతో ఉన్నటువంటి ఒక ఫోటో, అంటే దీపాలు పట్టినటువంటి ఒక ఫోటో బయటికి వచ్చింది. సో ఆ ఫోటోని జనాలు ఏ విధంగా అనుకుంటున్నారంటే సినిమా టీం వాళ్ళు కూడా సింబాలిక్గా ఈ యొక్క పోస్టర్ని వదిలారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే త్రిష గారు ముందు నుంచి కూడా విజయ్ గారికి సపోర్ట్గా తను వెన్నంటే కూడా నడుస్తూ ఉన్నారన్నమాట. తను గెలుపొందుతాడు అని చెప్పేసి ఓటేసినప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ వచ్చింది. సో ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఎర్లీ మార్నింగే మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు, శ్రీవారిని దర్శించుకున్నారనమాట. సో ఆ తర్వాత చాలా మంది కూడా ఏమన్నారు, తన పుట్టినరోజు అని కాదు, విజయ్ గారి గెలుపు కోసం వెళ్ళారు, కానీ తన పుట్టినరోజు కూడా సందర్భంగా వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సో ఆల్రెడీ త్రిష గారు విజయ్ గారి ఇంటికి కూడా చేరుకున్నారని ఒక మాట కూడా చాలా వినిపిస్తూ ఉందన్నమాట. సో ఆల్రెడీ తను శుభాకాంక్షలు కూడా తెలియజేశారనే విధంగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు పోలీసుల బందోబస్తు కూడా విజయ్ గారి ఇంటి దగ్గర చాలా భారీగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే రాజకీయ పరంగా మాట్లాడాలనుకున్నా కూడా ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్కి కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా ముందంజలో కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో పోలీసుల భారీ బందోబస్తు విజయ్ గారి ఇంటి దగ్గరికి వచ్చేసింది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా అందరూ చాలా మంది కార్యకర్తలు కావచ్చు అండ్ ఫ్యాన్స్ కావచ్చు విజయ్ గారి ఇంటి దగ్గర కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారనమాట. సో మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నా కూడా అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా విజయ్ గారు విజిల్ మోత మోగిస్తూ ఉందన్నమాట. సరికొత్త రాజకీయ శక్తిగా టీవీకే పార్టీ నిలబడుతూ ఉంది. సో మరి విజయ్ గారికి హారతి పల్లెంతో రెడీగా ఉంది త్రిష అని చెప్పడానికి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అని చెప్పడానికి సింబాలిక్గా ఈ యొక్క సినిమా టీం వాళ్ళు కూడా తన పోస్టర్ని వదిలారు. ఆ పోస్టర్ కూడా అదే విధంగా కనిపిస్తుంది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఉద్దేశంతో ఈ పోస్టర్ని వదలకపోయినప్పటికీ జనాలు ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు. సో మరి త్రిష గారు ముందు నుంచి కూడా విజయ్ గారు వెన్నంటే ఉండు, అంటే వాళ్ళిద్దరు కూడా ఒకే చోట కనిపించారు. రకరకాల అభిప్రాయాలు చాలా మంది అంటూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా త్రిష గారికి విజయ్ దళపతి గారు ఒకవేళ గెలుపొందితే సీఎం అవుతే తన ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అని చెప్పేసి, లేకపోతే విజయ్ గారు 2 స్థానాల్లో ఒక స్థానానికి రిజైన్ చేసేసి ఆ స్థానాన్ని, అంటే ఆ ఒక నియోజకవర్గంలో స్థానాన్ని త్రిష గారికి ఇస్తారని చెప్పేసి ఈ విధంగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈవినింగ్ వరకు అసలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, అన్ని రౌండ్స్ పూర్తయిన తర్వాత టీవీకే పార్టీ అధికారం సొంతం చేసుకుంటుందా, మన విజయ్ దళపతి గారు సీఎం అవుతారా, మరి సీఎం అయిన తర్వాత తనకు రెడీగా వెల్కమ్ చెప్పడానికి మాత్రం రెడీగా త్రిష గారు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి పోస్టర్. సో ప్రజెంట్ ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.